మంత్రి నారాయణకి క్యాష్ అండ్ క్యారీ తప్ప రాజకీయం తెలీదు కాకాని సెటైర్స్. మంత్రి నారాయణకు క్యాష్ అండ్ క్యారీ తప్ప రాజకీయ నాయకులను కొనడం తప్ప అసలు రాజకీయమే తెలీదని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తమ బీ ఫామ్ మీద గెలిచిన కార్పొరేటర్లతో నారాయణ, రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి నానా హడావిడి చేస్తున్నారని వ్యంగ్యంగా మాట్లాడారు. సిగ్గు ఉంటే తమ పార్టీ గుర్తుతో గెలిచిన కార్పొరేటర్ల చేత రాజీనామా చేయించి టీడీపీ గుర్తు మీద గెలిపించుకోవాలన్నారు. ఏమాత్రం సిగ్గు లేకుండా నారాయణ, ఎమ్మెల్సీ శ్రీధర్ రెడ్డి మా కార్పొరేటర్లతో గంటలు గంటలు మాట్లాడుతూ నానా హంగామా చేస్తున్నారన్నారు. డిప్యూటీ మేయర్ ఎన్నికలకు తమ పార్టీ తరపున కరీముల్లా అనే మైనారిటీ అభ్యర్థిని నిలబెడుతున్నట్లు మంత్రి కాకాని, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం కార్పొరేషన్లో ఉండే 54 మంది కార్పొరేటర్లు వైసీపీ వాళ్లేనని అందరికీ విప్ జారీ చేస్తున్నామన్నారు. మంత్రి నారాయణ తమ కార్పొరేటర్లకు భారీ స్థాయిలో లక్షల్లో ముడుపులు అందచేసి బుజ్జగిస్తున్నట్లు కాకాని ఆరోపించారు. అసలు నారాయణకి రాజకీయమే తెలియదని, డబ్బు పెట్టి నాయకులను కొనడం మాత్రమే తెలుసునని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి డిప్యూటీ మేయర్ ఉప ఎన్నిక జరుగుతున్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎవరిని నిలబెట్టాలనేటువంటి దాని మీద పార్టీ ఫిరాయించి పార్టీకి ద్రోహం చేసి కొంతమంది కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీ పంచన చేరినటువంటి నేపథ్యంలో ఏ విధంగా మనం అడుగులు వేయాలి అనేటువంటి దాని మీద మాతో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విధేయతలుగా ప్రకటించుకున్నటువంటి మా కార్పొరేటర్లు, స్థానికంగా ఉండేటువంటి ప్రధానమైనటువంటి నాయకులు అందరితో కలిసి మాట్లాడడం, దానిని అధిష్టానానికి విన్నవించడం జరిగింది. వాళ్ళు పూర్తి స్థాయిలో స్థానికంగా ఏదైతే అభిప్రాయాలని మా కార్పొరేటర్లు కానీ, మా ఇన్ఛార్జీలు కానీ, చంద్రశేఖర్ రెడ్డి గారు, విజయ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా ప్రధానమైనటువంటి నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో రూరల్ నగర నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నాయకులు కానీ, వీళ్ళందరూ ఇచ్చినటువంటి సూచనల సలహాలని పరిగణలోకి తీసుకొని మైనారిటీకి సంబంధించి గతంలో అభ్యర్థిని నిలబెట్టాం, ఖలీల్ భాయ్కి అవకాశం ఇచ్చాం, డిప్యూటీ మేయర్ అయ్యాడు. ఆ తర్వాత శాసనసభకు సంబంధించి పంపించాలనేటువంటి లక్ష్యంతో నగర నియోజకవర్గానికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. దురదృష్టవశాత్తు ఓటమి పాలైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు దానికి సంబంధించి మరలా ఉప ఎన్నికలు ఆయన రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు రావడం, దానికి సంబంధించి అందరం కూడా సమ్మతించి నగర నియోజకవర్గానికి సంబంధించినటువంటి కరీముల్లా భాయ్కి బీ ఫార్మ్ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో బీ ఫార్మ్ అందించడం జరిగింది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రోజైతే ఒకవేళ మనం పోటీకి నిలపాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఆ సీటు మైనారిటీలకు ఇవ్వాల్సిందే అనేటువంటి అభిప్రాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మేము నగర నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆఫీసులో, చంద్రశేఖర్ రెడ్డి గారి ఆఫీసులో అందరితో కలిసి తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు మైనారిటీలకి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుంది, వాళ్ళకి డిప్యూటీ మేయర్ సీటు ఖరారు చేస్తుంది అనేటువంటిది ఒక సమాచారం వెళ్ళిన తర్వాత విధిలేనటువంటి పరిస్థితుల్లో గత్యంతరం లేక ఈరోజు తెలుగుదేశం పార్టీ కూడా మైనారిటీ అభ్యర్థిని మేము ప్రకటించామని చెప్పుకోవడం జరిగింది. అసలు ఎంత సిగ్గు చేయటనేటువంటి విషయం అంటే, మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండేటువంటి నారాయణని చూస్తే పాపం నవ్వాలనా ఏడవాలనా తెలియనటువంటి పరిస్థితి. ఎందుకంటే అసలు ఒక పరిణితి చెందినటువంటి నాయకుడు మాట్లాడేటువంటి విధంగా కానీ, ప్రవర్తించేటువంటిగా కానీ ఆయన పరిస్థితులు లేవు. ఎందుకంటే మేము అభ్యర్థిని ఖరారు చేసాం, మేము గెలిపించుకున్నటువంటి మా బీఫామ్ మీద గెలిపించుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని నిస్సిగ్గుగా నువ్వు డిప్యూటీ మేయర్గా ప్రకటించుకొని మేము అభ్యర్థిని ప్రకటించుకున్నాం, దానికి చర్చలు ఏముంది? నీకు ఎవరో తెలియనటువంటి వాడిని తీసుకొచ్చి నా బిడ్డలను ముద్దాడినట్టుగా నీకు సంబంధం లేనటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఈరోజు మీ వాళ్ళు మాట్లాడుతున్నారు. నిజంగా మీ వాళ్ళు మాట్లాడే మాటలు వింటే అసలు మా వాళ్ళైతే పాపం గెలిచినటువంటి వాళ్ళు ఒకవేళ మీతో ఉన్నా వాళ్ళకి
మానం అభిమానం అనేటువంటిది ఒక్క క్షణం కూడా ఉండదు. ఏం మాట్లాడుతున్నారు మీ వాళ్ళు? ఆ రోజు మీ వాళ్ళు ఒక్కరు కూడా గెలిచిండేవాళ్ళు కాదు, ఏమాత్రం పరపతి లేనటువంటి వాళ్ళు. మీరు దౌర్జన్యాలు చేశారు కాబట్టి వీళ్ళు గెలిచారు, కానీ లేకపోతే మా సత్తా ఎందుకు చూపించిన వాళ్ళం మా వాళ్ళందరూ గెలిచిండేవాళ్ళు అంటున్నారు. అంటే ఏంది? మీరు దౌర్భాగ్యులు, బలం లేనటువంటి వాళ్ళు, రాజకీయాలకు పనికిరానటువంటి వాళ్ళని చెప్పకనే చెప్పేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు మేము తెలుగుదేశం పార్టీ మీద పోటీ అంటాంలే. తెలుగుదేశం పార్టీతో మాకేం పోటీ? అందరూ ఉండేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులైతే నారాయణ శ్రీధర్ రెడ్డి ఇద్దరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులని గంటలు మాట్లాడుకున్నారు. గంటలు ఏముంది గంటలు చర్చించడానికి? మాకు సంబంధించినటువంటి వాళ్ళని కొనుక్కొని వాళ్ళతో మీరు గంటలు సంప్రదించి మేము అందుకనే మా పోటీ తెలుగుదేశం పార్టీతో అనుకోవడంలే. తెలుగుదేశం పార్టీ లేదు, అసలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు లేరు అక్కడ. అందుకని తెలుగుదేశం పార్టీతో పోటీ అనేటువంటి ప్రసక్తే రాదు. పోటీ అంతా ధర్మానికి అధర్మానికి, న్యాయానికి అన్యాయానికి, నైతిక విలువలకి అక్రమాలకి, ద్రోహానికి విధేయతకి మధ్య జరుగుతున్నటువంటి పోటీ. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయించినటువంటి వాళ్ళు మరలా మీ తప్పు తెలుసుకొని విధేయులుగా కొనసాగుతారా, లేదా ద్రోహులుగా ముద్రపడతారా ప్రజల్లో అనేటువంటిది ఈరోజు మీరు నిర్ణయించుకోవాల్సినటువంటి సందర్భం. నెల్లూరు నగరానికి సంబంధించి అనేక సందర్భాలలో మాకు ముస్లిం మైనారిటీలకి సరైనటువంటి గౌరవప్రదమైనటువంటి స్థానం ఏ పార్టీ కూడా ఇవ్వలేదు అన్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు 2014లోనే అబ్దుల్ అజీజ్ని నగర మేయర్గా చేయడం జరిగింది. సరే, దురదృష్టం మా ఎంపికలో లోపమేమో తెలియదు, కానీ మరొక మైనారిటీ అభ్యర్థి అయితే విధేయుడిగా ఉండేవాడేమో. అటువంటిది ఆ రోజు అబ్దుల్ అజీజ్ని మేయర్గా ప్రకటించడం, ఆయన గెలిచిన తర్వాత ఆయన పార్టీ ఫిరాయించి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత కూడా మైనారిటీల మీద మాకేం వ్యతిరేకత లేదు, ఏదన్నా ఉంటే మైనారిటీలకు సంబంధించినటువంటి వ్యక్తుల పట్ల మైనారిటీలను మనం వదులుకోలేమని చెప్పి మరలా అవకాశం వచ్చినప్పుడు డిప్యూటీ మేయర్ మైనారిటీ అభ్యర్థికి ఇచ్చాం. మరలా ఈరోజు 24 ఎన్నికల్లో కూడా ఈరోజు మరలా శాసనసభకు అవకాశం ఇచ్చాం. అదే పందాలో ఈరోజు మరలా గెలుపోవటంతో సంబంధం లేదు. నేను చెప్పినట్టుగా మాకు తెలుగుదేశం పార్టీతో పోటీ లేదు. పాపం నారాయణ ఆయాసపడిపోతున్నాడు, కానీ ఏదో పోటీ అన్నట్టుగా పాపం రకరకాలుగా పరుగులు తీస్తున్నాడు, కానీ మాకు అంత బాధ లేదు. ఎందుకంటే మా దగ్గర గెలిచినటువంటి వ్యక్తులే. ఇప్పుడు మీరు నిలబెట్టేటువంటి వ్యక్తి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఫార్మ్ మీద గెలిస్తే ఏమాత్రం సిగ్గు ఎగ్గు లేకుండా మేము బీఫార్మ్ ఇస్తాం డిప్యూటీ మేయర్కి అని చెప్పి మీరు మాట్లాడుకుంటున్నారు. కాబట్టి మీకు అసలు నైతికంగా మాట్లాడేదానికి కానీ పోటీ చేసేదానికి కానీ హక్కు ఉందా అనేటువంటిది ఒకసారి విచారించుకుంటే మంచిది. కాబట్టి ఆ పరిస్థితుల్లో కొంతమంది ఫోన్లు చేస్తున్నారు. పాపం మాకు ఫోన్లు చేసి మా మనసంతా అక్కడే ఉంది, కానీ మా పనులు మాకు సంబంధించినటువంటి ఇబ్బందులు, ఈ నారాయణ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండడం, దీనివల్ల ఇబ్బందులు పడుతున్నామని చెప్పి మాట్లాడుతున్నారు. పాపం ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే నారాయణకి చూస్తే నాకు బాధ వేస్తుంది. పగోడు కూడా ఉండకూడదు అటువంటిది. ప్రతి ఒక్కడు బెదిరిస్తున్నాడు నిన్నటి నుంచి, మేము పోటీ చేస్తామన్నాడు 10 లక్షలు బొత్తగించడానికి, మామూలుడికి 5 లక్షలు. నారాయణ మెడికల్ కాలేజీలో నిన్నటి నుంచి చెల్లింపులు ప్రారంభమయ్యే డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అయ్యింది. స్టార్ట్ అయ్యి ఇప్పుడేమవుతుంది, ఈరోజు నిన్న 5 తీసుకున్నాడు ఎవరు, మామూలుడు. పోటీ చేస్తానన్నాడికి ఎంత ఇచ్చాడు, 10 ఇచ్చాడు. ఈరోజు ప్రతి ఒక్కడు నేను పోటీ చేస్తానంటున్నాడు ఆ 10 కోసం. నారాయణ పరిస్థితి ఏ విధంగా తయారైందంటే, నారాయణ పేమెంట్లు చేసుకోవాల్సిందే తప్ప ప్రజాబలాన్ని ఎప్పుడు కూడా సంపాదించుకోలేడు. కాబట్టి ఆ పేమెంట్లు చేసుకునేటువంటి పేమెంట్ బ్యాచ్ ఏదో 10 మందిని పెట్టుకొని ఏదో రకరకాలుగా. కాబట్టి ఒక్కసారి చూసుకోండి చరిత్ర, నేను చెప్పేది కాదు. 2014లో ఎన్నికల్లో చాలామంది కార్పొరేటర్లు గెలిచారు. ఆ రోజు మా పార్టీ పక్షాన మేయర్తో సహా ఫిరాయించారు. ఆ తర్వాత మేయర్కి ఎన్ని అవకాశాలు వచ్చినా అజీజ్ ఆ స్థానం నుంచి పైకి ఎదగలేకపోయాడు. ఆ రోజు మేము ఇచ్చినటువంటి స్థానమే మేయర్ స్థానం తప్ప తెలుగుదేశం పార్టీ గత 10 ఏళ్ళుగా వాడుకునింది తప్ప, ఏదో మన వక్ఫ్ బోర్డు చైర్మన్ అని చెప్పి ఏదో నామకే వస్తూ ఒకటి కట్టబెట్టింది తప్ప ఎక్కడ కూడా ఆ స్థాయికి ఎదగలేకపోయాడంటే అల్లా ఒప్పుకోలేదు. ఆ పార్టీలో గెలిచి పార్టీకి ద్రోహం చేశామని అనుకున్నాడు కాబట్టే అక్కడ దెబ్బతిన్నాడు. అదేవిధంగా మీరు ఒకసారి కార్పొరేటర్ పరిస్థితి చూడండి. ఆ రోజు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఫార్మ్ మీద గెలిచారో, జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో పార్టీ ఫిరాయించారో, వాళ్ళకి దాదాపుగా రాజకీయ భవిష్యత్తు అనేటువంటిది సీల్ పడిపోయింది. మరలా వాళ్ళు గెలిచేటువంటి పరిస్థితి రాలే. కాబట్టి ఈరోజు కూడా
అదే చరిత్ర పునరావృతమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. పాపం వీళ్ళందరూ ఇంకొక సంవత్సరం తర్వాత ఏక్ దిన్ కా బహద్షా లాగా ఒక్కరోజు ఒక్క టర్మ్ కార్పొరేటర్లుగా ఉండి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి దీనస్థితికి చేరుకునేటువంటి సందర్భం. కాబట్టి ఈరోజు అందరికీ ఒకటే చెప్తున్నాం, మా ఉద్దేశ్యం పార్టీకి సంబంధించినటువంటి దాంట్లో గెలుపు ఓటములు అనేటువంటి సహజం. ఎవ్వరూ గెలుస్తామనే పోటీ ఏం, కానీ విధానాలు ఉంటాయి. ప్రజాస్వామ్యంలో కొన్ని విధానాలకు కట్టుబడి, ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి రాజకీయ పార్టీలు పనిచేస్తాయి. అందులో భాగంగానే ఈరోజు మా దగ్గర నుంచి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు మా మీదే పోటీ చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది అనేటువంటిది ప్రజలకు తెలియాలి. ఈ ఫిరాయించినటువంటి వాళ్ళు ఏ ముఖం పెట్టుకుని రేపు ప్రజల ముందుకు వెళ్తారు, ఈ ద్రోహులు అనేటువంటిది ప్రజలకు అర్థం కావాలి. కాబట్టి వీళ్ళని నమ్మి ఓటు వేస్తే ఆ అమ్ముడు పోతారు తప్ప, మనం వేసినటువంటి ఓట్లు వీళ్ళు అమ్ముకుంటారు తప్ప, మనం ఇచ్చినటువంటి పదవిని వీళ్ళు అమ్ముకుంటారు తప్ప, వీళ్ళని నమ్ముకుని మనం వెళ్ళబడలేదనేటువంటి భావం ప్రజల్లో కలగాలనేటువంటి లక్ష్యంతోనే ఈరోజు ఆ విలువలకు కట్టుబడే ఈరోజు పోటీ పెడుతున్నాం. దానికి సంబంధించిన దాంట్లో చాలా సంతోషకరమైనటువంటి విషయం ఏమిటంటే, మా వాళ్ళందరూ కూడా ఉన్నటువంటి కార్పొరేటర్లు అందరితో మాట్లాడడం, స్థానికంగా ఉండే వాళ్ళందరితో మాట్లాడడం, అందరూ ఒకటే మాట చెప్పారు, ఖచ్చితంగా పోటీ వేయాల్సిందే. మనం దీనిని ఏదో మామూలుగా వీళ్ళు చేసేటువంటి దాంట్లో ప్రజల ముందు మనం దోషులుగా వీళ్ళని నిలబెట్టాల్సిందే, ఏమి జరిగిందనేటువంటిది ప్రజలకు గుర్తు చేయాల్సిందే. లేని పరిస్థితుల్లో ఇది సరిగ్గా ఉండదు, ప్రతి ఒక్కడు కూడా ఇదే విధంగా ఉంటాడని చెప్పి. ఎందుకంటే కొంతమంది చెప్తున్నారు, పాపం మేము మాట్లాడే మాటలు మాలో గెలిచి అవతలకు పోయినటువంటి కార్పొరేటర్కి ఒక్కొక్కటికి జాటి దెబ్బలాగా తగులుతున్నాయి, వాస్తున్నాయి, ఇవి తెలియకుండా పాపం కడతలు కడుతున్నాయి. కారణం ఏంటంటే అయ్యో తప్పు చేసామనేటువంటిది. ఎందుకంటే పైకి ఎన్ని మాట్లాడినా ప్రతి ఒక్కడికి అంతరాత్మ అనేది ఉంటుంది. ఆ అంతరాత్మ మొరుగుతానే ఉంటుంది. ఏమని, ఒరే నువ్వు తప్పు చేసావు కదా, ఆడికెళ్ళి చీడికి వెళ్ళావు కదా అని చెప్పినటువంటిది వస్తానే ఉంటుంది. కాబట్టి ఆ బాధ మీకు కలగకుండా ఖచ్చితంగా చెప్తున్నాం, మీరు భవిష్యత్తులో చరిత్రహీనులుగా మిగిలిపోతారు. దానికి సంబంధించి విప్పు జారీ చేశాం. ఈరోజు మా చంద్రశేఖర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ గారు అందరూ వెళ్ళి విప్పు రిటర్నింగ్ ఆఫీసర్కి ఇచ్చొచ్చారు. కాబట్టి రేపు విప్పు జారీ చేస్తున్నాం. విప్పు కింద మాకు సంబంధించి సోదరుడు ఊటుకూరు నాగార్జున్ని విప్పుగా నియమించడం జరిగింది. రేపు ఆయన అందరికీ విప్పు అందజేస్తాడు, విప్పు జారీ చేస్తాడు. విప్పు జారీ చేసిన తర్వాత కరీముల్లాబాయికి ఓటు వేయండి అని చెప్పి అడుగుతాం. ఏమన్నా ప్యూరే అని చెప్పి నేను మంత్రి గారు అడగాల్సింది, నువ్వు రాయాలి కదా, అయ్యా నువ్వు ఇచ్చినటువంటి ఏ పథకానికి ఆకర్షితులేరు చెప్పమా, ఆయన ఏం పథకం ఇచ్చాడో చెప్పాలి. అయ్యా నెంబర్ 1 నువ్వు ఆడబిడ్డ నిధి ఇచ్చావా, ఆకర్షితులయ్యారా చెప్పాలా. ఆడబిడ్డ నిధి ఇచ్చాను, ఆకర్షితులేరు. నెంబర్ 2 నిరుద్యోగ భృతి ఎంత, 3000 రూపాయలు ఇచ్చావా, ఎంతమంది ఆకర్షితులయ్యారు. నెంబర్ 3 ఉచిత బస్సు వేస్తానన్నావు, పోతా ఉందా. మామూలుగా మొన్న దసరా అంటివి, మన సంక్రాంతి అంటివి, మళ్ళీ ఇప్పుడు ఉగాది అంటుంటివి పోతా ఉంది. ఉచిత బస్సు ఏమైనా ఇచ్చావా, దాని మీద ఎంతమంది ఆకర్షితులయ్యారు. రా 4వ పాయింట్కి రా. 4వ పాయింట్ వచ్చేటప్పటికి ఇది రైతులకు సంబంధించినటువంటి రైతు భరోసా ఎంతమందికి ఇచ్చావు, దానికి ఎంతమంది ఇచ్చారు టిగ్గొట్టు. తల్లికి వందనం నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, ఎంతమందికి ఇచ్చావా 15,000, ఎంతమంది ఆకర్షితులయ్యారు దాన్ని టిగ్గొట్టు. 5 6వ దగ్గరికి వచ్చినప్పటికి గ్యాస్ సిలిండర్లు దుర్మార్గుగా 3 సిలిండర్లు ఇస్తాను, 1 సిలిండర్ కొట్టినటువంటి వాడి ఎంతమంది నిన్ను ఆకర్షితులయ్యారంటే, ఆకర్షితులయ్యేటువంటి వాళ్ళు 1% కూడా ఉంటారు, కానీ నారాయణ్ని దూషించే వాళ్ళు 100% ఉంటారు. కాబట్టి అయ్యా ఏ పథకం ఇస్తే నీకు ఆకర్షించారు, నువ్వు మెడికల్ కాలేజీలో ఇచ్చే డబ్బు పథకం తప్ప పంపిణీ తప్ప అని అడగాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి ఆయన పథకాలకు ఆకర్షిస్తారు. అసలు నారాయణకి ఏం పథకాలు చెప్పారు గుర్తుంటే కదా. నారాయణ ఏడున్నట్టు సూపర్ సిక్స్ పెట్టినప్పుడు లేడు కదా, ఇక్కడ ఏడో వ్యాపారం చేసుకుంటాడు, విద్యారంగ వ్యాపారం. అందుకని నారాయణకి పాపం పథకాలకి తేడా తెలియదు. నారాయణ 4,000 రూపాయలు ఇచ్చేదే పథకం అనుకుంటున్నాడు, పెన్షన్. నారాయణకి పథకాలు తెలియదు. అందుకని పాపం నారాయణ గురించి ఎందుకు మాట్లాడు. నారాయణ ఏదో అన్న కూడా పాపం చుట్టుకుంటుంది. ఏం తెలిసి నారాయణకి రాజకీయాలు, ఏమి తెలిసి నారాయణకి సూపర్ సిక్స్లు, ఏమి తెలిసి నారాయణకి ప్రజాబలం, ఏమి తెలిసి నారాయణకి సంబంధించినటువంటి దాంట్లో ఆయన వ్యూహకర్త. కాబట్టి ఆయన ఏదన్నా వ్యాపారం చేయగలడు, దానిలో సంపాదించగలడు తప్ప మీరు అడగాల్సింది ఇది. అయ్యా నువ్వు చెప్పినటువంటి సంక్షేమ పథకాలు అంటున్నాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు కూడా నువ్వు చెప్పిన ఆ సంక్షేమ పథకాలలో ఏ సంక్షేమ పథకాలను చూసి ప్రజలు ఆకర్షించారయ్యా మీ నాయకుడు చెప్పినట్టుగా అడిగితే బాగుంటుంది. నిన్ననే ముఖ్యమంత్రి మీటింగ్లోనే పిల్లలు అడిగారు, ఏమయ్యా నువ్వు ఇచ్చిన ప్రైవేటీకరణ చేస్తున్నావు అని చెప్పి. సిగ్గుగా ఉండాలి మాట్లాడడానికి. అది మీ రియాక్షన్, జనాల్లో మీకు ఉండేటువంటి పరపతి. కాబట్టి నారాయణకి కొనుగోలుకి ప్రజా బలానికి తేడా తెలియదు పాపం. ఓట్లు వేసుకున్న తర్వాత కొనుక్కుంటే సరిపోతుంది, రెడీమేడ్ అతను ఆన్లైన్లో ఆర్డర్ చేసేవాడు అతను. అందుకని చెప్పి అతనికి తెలియక పాపం గబక్కన సంక్షేమ పథకాలకి ఈయన చూసి ఈయన ఆకర్షించారంట అందరూ. ఈయన ఎందుకు ఆకర్షిస్తారు, ఏదైనా డబ్బు ఉంది కాబట్టి ఆకర్షిస్తారు.